ఈ కార్యక్రమంలో వేదికపై పాల్పంచుకున్నటువంటి ఈ గిరిజన సంఘాల యొక్క అధ్యక్షులు జయసింగ్ గారు, అట్లాగే మీ పేరు చౌహాన్, చౌహాన్ అర్జున్ చౌహాన్ గారు, అట్లాగే సంత్ కిషన్ గారు, ప్రేమచందర్ గారు, డాక్టర్ కులకర్ణి గారు, అలాగే సురేందర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పుర ప్రముఖులు, అట్లాగే సంత్ రవిదాస్ యొక్క అందించినటువంటి వృత్తిని అవలంబిస్తున్నటువంటి మాతలు, అట్లాగే పెద్దలారా, ప్రపంచంలో చాలా ఒక విచిత్రమైనటువంటి దేశం ఏదన్నా ఉంటే అది మన భారతదేశం. ఎవరికి అర్థం కాదు ఇది. ఎందుకంటే ప్రపంచంలోకెల్లా 3500 కులాలు ఉన్నటువంటి దేశం ఇది. 10 మతాలున్న దేశం. 10 కోట్లకు పైగా ఈ దేశంలో గిరిజనులు ఉంటే, 10 కోట్లకు పైగా దేశంలో సంచార జాతులుంటే, 16 కోట్లకు పైగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులుంటే, ఈ రకంగా దేశంలో కులాల వారీగా మనం చూస్తే కొన్ని కోట్ల మంది ఈ భారతదేశంలో భిన్నమైనటువంటి ఆచార కట్టుబాట్లు సంప్రదాయాలు కలిగినటువంటి వ్యక్తులు ఈ దేశంలో జీవిస్తున్నారు. అయితే ఇది కొత్త దేశం కాదు. అంటే 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రారంభమైన దేశం కాదు. ఆంగ్లేయులు మొట్టమొదటిసారిగా ఈ దేశంలోకి 1600 సంవత్సరాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వచ్చినప్పుడు ఆవిర్భవించిన దేశం కాదు. 1వ శతాబ్దంలో మహమ్మద్ బిన్ ఖాసిం మొదటిసారిగా ముస్లింల దండయాత్ర ఈ దేశంలోకి వచ్చినప్పుడు ప్రారంభమైన దేశం కాదు. అంతకంటే ముందు షకులు, హూనులు, బర్బరులు, గ్రీకులు ఇలాంటి వాళ్ళంతా ఈ దేశానికి వచ్చినప్పుడు ఈ దేశం కొత్తగా ఏం కనిపించలే, అప్పుడే ఆవిర్భవించలే. ఇది చాలా పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి దేశం. కాబట్టి ఇది భిన్నత్వం, వైవిధ్యం ఉంటుంది ఈ దేశంలో. మాటల్లో వైవిధ్యం ఉంటుంది, భాషలో వైవిధ్యం ఉంటుంది, మతాల్లో వైవిధ్యం ఉంటుంది, కులాల్లో వైవిధ్యం ఉంటుంది, మన వ్యవహారాల్లో వైవిధ్యం ఉంటుంది. వైవిధ్యం అంటే వైరుధ్యం కాదు. మన రంగు వేరు కాబట్టి కొట్లాడుకోవద్దు, మన కులం వేరు కాబట్టి కొట్లాడుకోవద్దు, మన ప్రాంతాలు భాషలు వేరు కాబట్టి కొట్లాడుకోవాలి, అది కాదు. కాబట్టి దేశంలో వైవిధ్యం ఉంది. అయినప్పటికీ ప్రాచీనమైన ఈ భారతదేశంలో వైవిధ్యం ఉన్నప్పటికీ వైవిధ్యంలో సౌందర్యాన్ని చూసిన దేశం భారతదేశం. ఈ సౌందర్యం పైకి కనిపించదు. ఈ సౌందర్యం అనుభూతి చెందితే మనం ఈ సౌందర్యాన్ని గమనించగలుగుతాం. ఎందుకంటే మహమ్మద్ బిన్ ఖాసిం ఈ దేశానికి మొదటిసారి ముస్లిం దండయాత్ర చేసినప్పుడు, ఆ తర్వాత వచ్చినటువంటి గజని, గోరి వీళ్ళందరి కారణంగా ఏవైతే మన సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో, సింధు ప్రాంతము, రాజస్థాన్ ప్రాంతము, ఈ ప్రాంతాల్లో విదేశీయుల యొక్క దండయాత్ర కారణంగా మన యొక్క దేవాలయాలు, మన యొక్క మూర్తులు, మన యొక్క ఆడవాళ్ళు, మన గోవులు ఏవి మనం మాన్యతగా భావిస్తామో, ఏవైతే మనం గౌరవనీయంగా విశ్వసనీయంగా సమాజంలో ఆరాధిస్తామో వాటిని విఘ్నం చేసి ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని భూస్థాపితం చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో మహమ్మద్ ఘోరీ ఈ దేశానికి వచ్చినప్పుడు మొదటిసారిగా అతని యుద్ధంలో ఓడించినటువంటి వ్యక్తి
పృథ్వీరాజ్ చౌహాన్ పుట్టినటువంటి దేశం భారతదేశం. ఈ దేశంలో ఒకటి పృథ్వీరాజ్ చౌహాన్ దేనికి ప్రతీక అంటే, ఒక పక్కన దేశం యొక్క రక్షణ కోసం, దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాల కోసం మన పూర్వీకులు అందించినటువంటి ఏ ధర్మంలో నడవాలో ఆ ధర్మం యొక్క రక్షణ కోసం నిలబడేటువంటి వ్యక్తి. ఆ రాజస్థాన్ యొక్క ప్రాంతాల్లో సరిహద్దు ప్రాంతాల్లో నిలబడి, సరిహద్దు లోపల ఉండేటువంటి వాళ్ళు, మన తెలంగాణ సరిహద్దులో లేదు, మధ్యప్రదేశ్ సరిహద్దులో లేదు, మహారాష్ట్ర సరిహద్దులో లేదు. కానీ ఏ సరిహద్దుల గుండా విదేశీయులు ఆక్రమణ చేస్తారో ఆ సరిహద్దులో నిలబడి పౌరుష పరాక్రమాలు చూపించి ఈ దేశంలో ఉండే కోట్లాది మంది రక్షణ కోసం కొద్ది మంది ఆ సరిహద్దుల వద్ద కాపలా కాసినటువంటి వంశానికి చెందినటువంటి వ్యక్తి పృథ్వీరాజ్ చౌహాన్ పుట్టినటువంటి దేశం భారతదేశం. ఇక్కడ దేశం యొక్క దురదృష్టం ఏంటంటే, ఈ దేశంలో మనందరం ఉన్న కులాల వారీగా, భాషల వారీగా, మన వ్యవహారాల వారీగా మనం కొట్లాడుకున్నటువంటి కారణంగా, అనైక్యత కారణంగా మహమ్మద్ ఘోరీని ఒకటిసారి ఓడించినప్పటికీ రెండవసారి అతను 17 సార్లు ఈ దేశం మీద దండయాత్ర చేస్తున్నప్పుడు ఓడిపోయినటువంటి ఘట్టములో, ఓడిపోయినటువంటి ఒక క్రమములో పృథ్వీరాజ్ చౌహాన్ చనిపోయిన తర్వాత దేశ రక్షణ కోసం నిలబడేటువంటి లక్షలాది మంది వ్యక్తులు, వాళ్ళ కుటుంబాలు ఏవు ధర్మము సంస్కృతి పేరుతో నిలబడ్డాయో, ఏవులు గోవుల ఆధారంగా బంజరు భూముల్ని సస్యశ్యామలం చేశాయో, ఏ కుటుంబాలు వచ్చినటువంటి వ్యక్తులకి అన్నమో రామచంద్ర అంటే అన్నం పెట్టి ఆ విధంగా దాన ధర్మాలు చేశాయో, సమాజంలో నీతి సత్ప్రవర్తన సత్యము ధర్మము దయ అంటే వాటికి ఒక ప్రతీకగా నిలిచినటువంటి కుటుంబాలు ఉన్నాయో, అటువంటి కుటుంబాలన్నీ రాజస్థాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. ఒకళ్ళు ఉంటే ఏమయ్యేది? అనైక్యత కారణంగా, మిగతా వాళ్ళు సహకరించినటువంటి కారణంగా, ఆయుధాలు సరైనటువంటి అందరినటువంటి కారణంగా, విదేశీ ముష్కరుల యొక్క దాడికి తట్టుకోలేక వాళ్ళ యొక్క మత మార్పులకు లోనై అందరూ ముస్లింలు అవుతున్నటువంటి సమయంలో ధర్మాన్ని మతాన్ని సంరక్షించుకున్నటువంటి సందర్భంలో సంచార జాతులుగా భారతదేశమంతటా విస్తరించినటువంటి జాతి బంజారా జాతి ఈ దేశం. ఒక చోట లంబాడీలు అంటారు, ఒక చోట బంజారాలు అంటారు, ఒక చోట బంజారాలు అంటారు. కేటి పేర్లు ఏవైనా కొండలు కోనలు అడవులు తిరుగుతూ, కేవలం వాళ్ళు తిరగడం మాత్రమే కాదు, కుటుంబాలతో సహా, అట్లాగే ఏ పశువుల్ని ప్రేమించాలని చెప్పేసి బోధించేటువంటి తత్వం ఉందో అట్లాంటి గోవుల్ని ఆవుల్ని వెంటబెట్టుకొని ఎక్కడెక్కడైతే నివసించారో ఉన్నటువంటి కొద్ది సమయంలో సైతం ఆ యొక్క బీడు భూముల్ని బంజరు భూముల్ని సస్యశ్యామలం చెప్పి స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు అప్పగించి మళ్ళీ సంచార జాతులుగా కొనసాగుతూ ఆ విధంగా దేశమంతా తిరుగుతున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో మళ్ళీ ఐక్యత నిర్మాణం కోసం, సంస్కృతి సంప్రదాయాల్ని వెలుగొందించడం కోసం పుట్టినటువంటి ఒక లోకోత్తరమైనటువంటి ఉద్ధారకుడు సంత్ సేవాలాల్ ఈ దేశంలో జన్మించారు, రాయలసీమలో. ఇక్కడ సంత్ సేవాలాల్ అనగానే సహజంగానే మనకేమవుతుందంటే వాళ్ళ సమాజంలో కులము పేరుతో మనం చూస్తుంటాం. ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే ఈయన యొక్క కులం ఏంటి అని ప్రశ్నిస్తుంటాం. ఎవరైనా ఒలింపిక్స్లో ఎవరైనా స్వర్ణ పథకం పొందారనుకోండి, ఈమెది ఏ కులం, మా కులమేమైనా అని ఆలోచిస్తుంటాం. ఏదైనా వ్యక్తి సమాజంలో సరిహద్దులో నిలబడి పోరాటం చేసి అసూలు పాస్తే ఈ సైనికుడు మా కులపోయినా కావచ్చు. అంటే ఈ దేశము ధర్మము గురించి మాట్లాడేటువంటి ఏ వ్యక్తి అయినా కులము యొక్క అద్దాలతో పక్కన పెట్టి అతను ఈ దేశంలో 130 కోట్ల మంది ప్రజల హృదయాలపై నిలబడి ధర్మం కోసం నిలిచినటువంటి ఒక మహా వ్యక్తిగా గుర్తించాలి. అలాంటి వ్యక్తి సంత్ సేవాలాల్. కాబట్టి సంత్ సేవాలాల్ ఈ దేశంలో 130 కోట్ల మంది ఆరాధించాలి. ఎందుకంటే దేశంలో ముఘలుల యొక్క పరిపాలనా సమయం తర్వాత ఈ దేశానికి ఆంగ్లేయులు వచ్చినప్పుడు ఆంగ్లేయులు ఈ దేశంలో సుమారుగా కోట్లాది మంది పశువులను ఆవులను వధించి
ప్రపంచంలో సుమారుగా 40 నుంచి 56 దేశాల్లో ఎక్కడెక్కడ ఆంగ్లేయులు ఉన్నారో అలాంటి ఆంగ్లేయులు ఉన్నటువంటి చోట అక్కడ ఉన్నటువంటి పోలీసులకి, అక్కడ ఉన్నటువంటి అధికారులకి మన యొక్క గోమాంసాన్ని ఎగుమతి చేస్తున్నటువంటి సందర్భంలో ఊరూరా లక్షలాది గోవుల్ని వెంట పెట్టుకొని గోవుల్ని రక్షించుకుంటూ గో రక్షకుడిగా, గో పాలకుడిగా, గో పోషకుడిగా నిలిచినటువంటి మహా వ్యక్తి, మహనీయుడు సంత్ సేవాలాల్ పుట్టినటువంటి దేశం భారత్. ఇక్కడ సంత్ సేవాలాల్ ఈ రోజున దేశంలో కోట్లాది మంది ప్రజల యొక్క ఆరాధనీయుడై జీవిస్తున్నప్పుడు ఇక్కడ సంత్ సేవాలాల్ తను అంటే తను ఒక అవతార పురుషుడు. నేను ఎందుకు అవతార పురుషుడు అంటున్నానంటే, మనం కృష్ణుడు, రాముడు ఇలాంటి వ్యక్తులను మనం చూసాం, అవతార పురుషులు అంటుంటాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి కులములో, ప్రతి వర్గములో యాదృచ్ఛికంగా ఆ కులములో పుట్టినప్పటికీ ఆ కులము ఆధారంగా ఆ కులములో ఉండేటువంటి వ్యక్తులకి ధర్మము, న్యాయము, సత్యము, పవిత్రత గురించి చెప్తూ ఆ వంశంలో జన్మించినటువంటి యువకులకి, కుటుంబాలని సరైనటువంటి దిశలో నిర్మాణం చేసేటువంటి సంఘ సంస్కర్తలు సమాజంలో, సాధు పురుషులు సమాజంలో, సాధు సంతులు సమాజంలో జన్మించారు. ఆ జన్మించిన పరంపరలో ఒక మహా వ్యక్తి సంత్ సేవాలాల్. ఇక్కడ సంత్ సేవాలాల్ అనంతపురం గుత్తిలో జన్మించారని చెప్తారు. అయినప్పటికీ దేశంలో మహారాష్ట్ర, అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అలాగే మన దక్షిణ ప్రాంతం అంతా వారు తిరిగినప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఒక బంజారా జాతిని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అంటే, అతను చెప్పినటువంటి విషయం కేవలం బంజారా జాతి ప్రజలే అనుసరించాలా? అది కాదు. లక్షలాది మంది, కోట్లాది మంది ఏ ధర్మం కోసం నిలబడేటువంటి వ్యక్తులు ఉన్నారో, చీలిపోయారో, అనేకతతో విడిపోయారో, ధర్మము తప్పి దిశ తప్పి ఎవరైతే వెళ్ళిపోతున్నారో, ఎవరైతే రకరకాలైన వ్యసనాలతో సత్యమును తప్పి అలాగే ధర్మాన్ని తప్పి వెళుతున్నారో, అట్లాంటి వాళ్ళందరినీ సరైనటువంటి ధర్మము యొక్క పంథాలు నడిపించడం కోసం కృషి చేశారు సంత్ సేవాలాల్. కాబట్టి వారు ఈ దేశంలో పుట్టిన తర్వాత సహజంగానే పుట్టగానే అతనికి దైవభక్తి ఎక్కువ. కాబట్టి చెన్నకేశ్వరికి దేవాలయంలో అభిషేకం చేశాడు ఆయన. ఆ చేసినప్పుడు పొందినటువంటి అనుభూతితో పార్వతీ పరమేశ్వరుని ఆరాధించాడు. ఆ తర్వాత సప్త మాతృకలైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతల గురించి మనం చెప్తున్నప్పుడు ఆ దేవతల్లో ఉండేటువంటి వాళ్ళు సప్తమాతృకలు. ఎవరా సప్తమాతృకలు అంటే, తుల్జా భవాని, రెండోది మంత్రాల భవాని, రెండోది శీతలా భవాని, రెండోది హింగళా భవాని, కంకాళీ భవాని, దోలంగల్ భవాని, దండి భవాని, మేరమా మాత. ఇవన్నీ ఎందుకండి అంటే, మన దేశంలో ఒక ప్రథ ఉంది. అంటే భిన్నమైనటువంటి రూపాలతో, అంటే భిన్నమైనటువంటి వైవిధ్యాలతో ఆరాధించినప్పటికీ చివరికి నదులన్నీ చేరేది ఏ సముద్రము వద్దకమని భావిస్తామో ఆ విధంగా సకల జీవులందరికీ పరమాత్మ ఒకడైనప్పటికీ వివిధ రూపాలతో సమాజంలో ఉండేటువంటి భిన్నమైనటువంటి వర్గాలందరి దగ్గరికి ఆ విధంగా మాతలను తీసుకొచ్చి ఆ మాతలని ఆరాధించి ఆ మాతల ఆశీస్సులతో సమాజాన్ని సంఘటితపరిచినటువంటి వ్యక్తి సంత్ సేవాలాల్. ఇవాళ బంజారా జాతిలో ఉండేటువంటి పండుగలు, అది తీజ పండుగ కావచ్చును, హోలీ పండుగ కావచ్చును, మీరు ఆ పండుగల యొక్క ప్రజ చూసినట్టయితే ఆ ప్రజలో కూడా ఎటువంటి ప్రజలు అవన్నీ అంటే, ఆ ప్రజలో కూడా అక్కడ ఉండేటువంటి మహిళలు, అక్కడ ఉండేటువంటి కన్యలు, ఒక మంచి భర్త, ఉత్తముడైనటువంటి ఉన్నతమైనటువంటి భర్త నాకు లభించాలి, అందుకోసం పూజ. ఆ యొక్క గుడారాల్లో ఉండేటువంటి పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకోవడం, పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకొని మంచి భర్త లభించేటువంటి ఆశీర్వచనంతో ఆ విధంగా ఉత్తమమైనటువంటి కుటుంబంగా వృద్ధి చెందడం. ఇక్కడ కేవలం పండుగ ఎంజాయ్మెంట్ కోసం కాదు, ఆ కుటుంబము ముందు భవిష్యత్ తరాల వారికి ఒక సంస్కృతిని ఆ విధంగా అందించే విధంగా, కుటుంబాలు నిలబడేటువంటి విధంగా
ఒక గొప్ప ప్రథతో నిర్మాణమైనటువంటి పండుగలు అవలంబించేటువంటి పండుగలు. కాబట్టి ఇటువంటి రకరకాల పండుగలు అవలంబిస్తున్నటువంటి పద్ధతి మనకి యొక్క తండాల్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ సంత్ సేవాలాల్ ఏం కోరుకున్నాడు అంటే, సంత్ సేవాలాల్ చదువుకో, ఉద్యోగం సంపాదించు, ఉపాధి చేయి, వ్యాపారం చేయి, ధనం ఆర్జించు, కానీ విలువలు పోగొట్టుకోకు, సంప్రదాయాన్ని మరవకు, సంస్కృతిని నిలబెట్టు, ధర్మాన్ని రక్షించు, ధర్మం కోసం ఏదైతే అది దానికోసం నిలబడు, పరాక్రమాన్ని చూపించు. ఈ రకమైనటువంటి పద్ధతిలో ఏ ఉపనిషత్తులో, ఏ యొక్క భగవద్గీతలో ఎటువంటి వాక్యాలు చెప్పి ఆ రోజున విషాద యోగాల్లో మనకు కనిపించేటువంటి పద్ధతిలో అర్జును యొక్క విషాద యోగాన్ని పోగొట్టడం కోసం కృష్ణుడు ఆ విధంగా ప్రబోధించాడో, ఈ దేశంలో జన్మించినటువంటి ప్రతి ప్రవక్త, ప్రతి ఉద్ధారకుడు దేశంలో ఉండేటువంటి యువకులని ధర్మ రక్షణ కోసం ఆ విధంగా పనిచేయడంలో సఫలీకృతమయ్యారు. అటువంటి సంత్ సేవాలాల్ యొక్క జయంతి, ఈ జయంతి రోజున ఇవాళ మనం కార్యక్రమం చేస్తున్నాం, ప్రతి సంవత్సరం చేస్తున్నాం మనం. అయితే వాళ్ళ అదృష్టం ఏంటంటే, ఒక ఇద్దరు బంధువులు వచ్చారు మనకి. వాళ్ళు చాలామందిని పిలిచాం. కాకపోతే ప్రతి సంవత్సరం ఇదే సమయంలో ఒక ఊరేగింపు, తర్వాత ఊళ్ళో ఉండేటువంటి పెద్దవాళ్ళందరినీ పిలవడేటువంటి కారణంగా ఒక కార్యక్రమం జరిగినటువంటి కారణంగా ఈరోజు కార్యక్రమానికి అందరు రాకపోవచ్చు కాక, కానీ ప్రతి చోట, ప్రతి ఊళ్ళో ఈ కార్యక్రమం జరగాలనేటువంటి తలంపుతోనే ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఏవైతే మన బంధువులు ఉన్నారో, ఆ బంధువులందరినీ మనం ఒకసారి చేతులు ఎత్తి ఆ విధంగా అందరినీ అభినందిద్దాం. వాళ్ళిద్దరిని కూడా, చౌహాన్ ఇద్దరిని కూడా. ఎందుకంటే ఇందాక చెప్పారు మనకి చౌహాన్ గారు, జయసింగ్ చౌహాన్, రామారావు మహారాజ్ గారు అని చెప్పారు. నేను ఎందుకు చెప్తానంటే, ప్రపంచంలో ఒకే ఒక దేశం ఏంటది, ప్రతిసారి, ప్రతి యుగములో ప్రతిసారి ఎవరొక మహానుభావుడు తనదంటూ ఎటువంటి స్వార్థము లేకుండా సమాజాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి మహానుభావులు పుడతారు. అందుకే సంత్ సేవాలాల్ యొక్క స్థానము కాకపోయినప్పటికీ అతని యొక్క ప్రధని, అతని యొక్క సంస్కారాన్ని, అతను అందించినటువంటి విషయాల్ని, విలువల్ని ముందుకు తీసుకుపోవడంలో రామారావు మహారాజు మనందరికీ తెలుసు. మన జహీరాబాద్ కూడా వచ్చారు. ఇట్లా వాళ్ళ యొక్క భావనలతో, వాళ్ళ యొక్క మాటల యొక్క అనుగుణంగా సమాజం నడవడం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చెట్టు పేరు చెప్పి ఏమనుకుంటారు, కాయలు అమ్ముకుంటారు. కాబట్టి సంత్ సేవాలాల్ పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం, సంత్ రవిదాస్ పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం, లేకుంటే అంబేద్కర్ పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం, లేకుంటే వివేకానంద పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం వ్యాపారం కాదు. ఇది వ్యాపారం కాదు. ఒక మనిషి యొక్క మాట వెనుక ఉండేటువంటి సత్యం, ఆ సత్యం ఆచరిస్తుందా లేదా అనేటువంటి పద్ధతిలో, ఒక తనదైనటువంటి పద్ధతిలో ఒక ప్రామాణికతతో జీవించడం ఉందే, ఆ జీవించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మహానుభావులు ఈ యొక్క వర్గాల్లో జన్మించారు. ఇంత మన కిషన్ చంద్ మాట్లాడారు ఇక్కడ, వినుంటారు ఆయన మాట్లాడినప్పుడు. పైకేం చెప్తావు, లోపల గదే చెప్పాలి అనడా లేదా? పైకోటికి లోపల కూడా చెప్పద్దు. అది మన ఉపన్యాసంలో కాకపోవచ్చు, ముచ్చట పెట్టినప్పుడైనా అది పెద్దవాళ్ళ మాట, అది లోపల కోటి పైకోటి. కాబట్టి సంత్ సేవాలైనా, సంత్ రవిదాస్ అయినా ఏం ఆచరించారు, సమాజంలో జన్మించినటువంటి వ్యక్తి ప్రామాణికతతో సమాజంలో జీవిస్తే సమాజం అంతా వెనుక నడుస్తుంది, ముందు మీరు నేతృత్వం వహించగలుగుతారు. ఇటువంటి స్థితిని బోధించినటువంటి సంత్ సేవాలాల్ యొక్క జయంతిని పురస్కరించుకొని ఆ రోజున వారు మన హైదరాబాద్కి రావటం. హైదరాబాదులో ఇద్దరు ఉద్యమ నాయకులు ఉండేవాళ్ళు, జంగీ బంగీ అని. ఆ జంగీ బంగీ ఆవుల్ని నడిపిస్తుంటే అప్పుడున్నటువంటి నిజాం నవాబు ఆ ఆవుల్ని తీసుకెళ్ళి బంధిస్తే సంత్ సేవాలాల్కి ఫిర్యాదు చేస్తే, సంత్ సేవాలాల్ నేరుగా ఆ యొక్క నిజాం నవాబు దగ్గరికి వెళ్ళి, ఇది నీ జాగీర్ కాదు, ఇది నీ దేశం కాదు, ఇది నా దేశం, ఇది నువ్వు ఉన్నావే, నువ్వు బ్రిటిష్ వాళ్ళకి గుమాస్తావి నువ్వు. కాబట్టి బ్రిటిష్ వాడిది కాదు, నీది కాదు, జాగీర్ నాది అని ఆ విధంగా గట్టిగా చెప్పినప్పుడు ఇతన్ని ఏమంటే విషాహారం ఇచ్చి చంపడం కోసం ప్రయత్నం చేస్తే ఆ ఇచ్చినటువంటి విషాహారాన్ని కూడా చేతితో స్పృశించి దాన్ని అమృతతుల్యంగా మార్చి ఆస్వాదించి జీవించినటువంటి మహానుభావుడు సంత్ సేవాలాల్. కాబట్టి ఎన్నో విష ప్రయోగాలు జరిగాయి.
నిజాం నవాబు వారి యొక్క పరిసరాల్లో ఉండేటువంటి వ్యక్తులు ఎన్నో రకాలైనటువంటి కీడు చేయడం కోసం ప్రయత్నం చేశారు. చివరికి నిజాం నవాబు తల వంచి తామ్రపత్రం మీద రాసిచ్చాడు. ఏమని ఇచ్చాడు తెలిసిన? ఏమని రాసిచ్చాడంటే, ఈ బంజారాలు వీళ్ళు ఆవులు తీసుకెళ్తుంటారు, గోవుల్ని తీసుకెళ్తుంటారు. ఇక్కడ ఎక్కడెక్కడ మా గుర్రాలు సంచరిస్తాయో, ఎక్కడెక్కడ గుర్రాలు ఉంటాయో ఆ గుర్రాలున్న చోట ఈ ఆవులు కూడా సంరక్షించాలి అని రాసిచ్చాడు. ఎవరైతే ఆవుల్ని సంహరిస్తారో ఆ సంహరించేటువంటి వ్యక్తుల్ని ఒకసారి కాదు 2 సార్లు ఉరిదీసినా ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, 2 సార్లు ఉరిదీయాలి. ఇది ఎవరితో రాయించుకున్నాడు? నిజాం నవాబు చేత రాయించుకున్నటువంటి ధైర్య సమానుడు సంత సేవాలాల్. కాబట్టి ఇది మామూలు విషయాలు కాదు. అంటే తన సాధు ప్రవర్తనతో, తన ధైర్యంతో. ఎందుకు మహానుభావులు యుద్ధం చేయాల్సిన అక్కర్లే. స్వామి వివేకానంద యుద్ధం చేయలే, కానీ ప్రపంచమంతా తల వంచింది. సంత సేవాలాల్ యుద్ధం చేయలే, కానీ నిజాం నవాబు తల వంచిండు. సంత రవిదాస్ యుద్ధం చేయలే, కానీ కాశీ మహారాజు వచ్చి కింద కూర్చొని శిష్యుడైండు. ఇదంతా ఏం తెలియజేస్తుంది అంటే, ఎవరి హృదయంలో నిర్భీతి ఉంటుందో, ఎవరి హృదయంలో అభి అనేటువంటి ఉపనిషత్తు వాక్యాలు వెలువడతాయో, ఎవరైతే సత్యము కోసం, ధర్మము కోసం నిలబడతారో, ఎవరైతే బానిసం యొక్క బ్రతుకులు బ్రతకకుండా నిర్భయంగా స్వాభిమానంతో నిలిచి ఉంటారో, వాళ్ళ వెంట సమాజం నడుస్తుంది. సమాజానికి నేతృత్వం వహించేటువంటి శక్తులు వీళ్ళే. అటువంటి పద్ధతిలో సంత సేవాలాల్ యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇందాక మనకి చెప్పినటువంటి జయసింగ్ గారి సూచన మేరకి, వారు చెప్పిన సమాచారం మేరకి మిగతా తండాల్లో కూడా అక్కడ ఉండేటువంటి యువకులందరికీ కూడా ఇటువంటి వాక్యాలు మనం చెప్పాలి, వాళ్ళతో సంప్రదింపులు జరపాలి. వాళ్ళ ఏదైతే మనం పుస్తకం ఆవిష్కరించినటువంటి రాసినటువంటి వ్యక్తి చౌహాన్ అతని పేరు. అతను అచ్చంపేటకు సంబంధించిన వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేశాడు. విద్యార్థి ఉద్యమాల్లో చాలా చక్కగా పాల్గొంటాడు. దేశం ధర్మం పట్ల అవగాహన కలిగి అధ్యయనం చేసి రాసినటువంటి చిరు పుస్తకం అది. కాబట్టి ఆ పుస్తకంలో ఉండేటువంటి వాక్యాలను ఆధారం చేసుకొని కేవలం బంజారాలు మాత్రమే కాకుండా మిగతా వాళ్ళందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఇక్కడ సంత్ సేవాలాల్ మార్గంలో మనందరం నడుద్దాం. కాబట్టి ఈ రోజున సంత్ సేవాలాల్ ఫోటో చూస్తుంటే ఆయన పక్కన ఆవుతోనే వ్యవసాయం ఉంటేనే కమ్మరి, కుమ్మరి, వడ్రంగి అన్నీ. వ్యవసాయంతో పాటు వృత్తులు ఉంటేనే ఉపాధి ఉంటేనే చేతికి పైసలు ఉంటేనే ఊర్లో గుడి, ఊర్లో బడి గుడి ఉంటేనే ఆ ఊర్లో ఉండేటువంటి స్వావలంబన. అంటే ఆ గ్రామము కేంద్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేకుండా వాళ్ళంతట వాళ్ళే స్వావలంబనగా గ్రామాలు నడిపిస్తారు. మీకు తెలిసిన ప్రపంచంలో ఈ దేశంలో 7,50,000 గ్రామాలు ఉన్నప్పుడు ఈ విధంగా నడిచినాయి. గ్రీకు రాణి చెప్పింది, గ్రీకు రాణి, ఆమె పేరు ఫ్రెడరికా. ఆమె అంటుందన్నమాట, ప్రపంచంలో ఉత్తమోత్తమైనటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థ ప్రపంచానికి చెప్పినటువంటి దేశం భారతదేశం. ప్రభుత్వం యొక్క గ్రాంట్ల కోసం చూడలే, వాళ్ళంతట వాళ్ళే కాళ్ళ మీద నిలబడి స్వాభిమానంతో, స్వావలంబనతో గ్రామాలు నడుపుకున్నారు ఈ దేశం. ఆంగ్లేయులు ఇది గమనించారు. ఈ దేశంలో 7,50,000 గ్రామాలు స్వావలంబనతో నడుస్తుంటే ఎవరు కూడా నన్ను చూసి సలాం చేయకపోతే, సల్యూట్ చేయకపోతే వీళ్ళు నాకు ఎప్పుడు బానిసలు అవుతారు. కాబట్టి ఈ దేశాన్ని బానిసలుగా నిర్మాణం చేయాలి అంటే ఏం చేయాలి? ఈ దేశంలో ఉండేటువంటి ఆవును సంహరించాలి. ఆవు లేకపోతే వ్యవసాయం లేదు, వ్యవసాయం లేకపోతే వృత్తులు లేకపోతే డబ్బు ఉండదు, డబ్బు లేకపోతే ఉద్యోగం ఉండదు, ఉద్యోగం లేకపోతే చేతికి ఆదాయం లేని కారణంగా ఊర్లో గుడి ఉండదు, బడి ఉండదు. ఊర్లో నుంచి అందరూ బయటికి వెళ్ళిపోతారు వ్యవసాయం మిగతా వాటికి. చివరికి ఏ భాష నేర్పించాలి? ఆంగ్లేయుల భాష నేర్పించాలి. ఎప్పుడైతే ఆంగ్లేయుల భాష నేర్పిస్తామో మన సంస్కృతి నుంచి దూరం అవుతాడు, నిరంతరం బానిస అయిపడి ఉంటాడు. ఇది ఆంగ్లేయుల కుట్ర. ఇటువంటి పెద్ద ఆంగ్లేయుల కుట్రను ఛేదించిన వ్యక్తి సంత్ సేవాలాల్. గుర్తుపెట్టుకోండి, ఆవు పట్ల నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. ఆవు ఉండాలి, ఆవు గ్రామంలో ఉండాలి. గ్రామాన్ని ఒక పంచాయతీ వ్యవస్థగా రూపొందించాలి, సస్యశ్యామలం చేయాలి. గ్రామంలో ఉండే పండుగలు, ఇవాళ మనం జరుపుకునే పండుగలు ఎక్కడి నుంచి వచ్చాయి? నగరాల్లో ఉండే పండుగలన్నీ గ్రామాల నుంచి వచ్చాయా? నగరాలు ప్రారంభించాయా? గ్రామాల నుంచి వచ్చాయి. కాబట్టి ఏ గ్రామంలో స్వావలంబన ఉంటుందో, ఏ గ్రామంలో ఆదాయం ఉంటుందో, ఏ గ్రామంలో సుఖ సంతోషాలు ఉంటాయో ఆ గ్రామంలో పండుగలు వచ్చాయి. అటువంటి పండుగల కారణంగా కులము, భాష, యాస, మాండలికము ఏదైనా కలిసి ఉండేటువంటి స్థితి సమాజం నిర్మాణమే. అటువంటి గోవులు ఇవాళ కటిక వాళ్ళకి దూరం అవుతున్నాయి.
కటిక వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇవాళ ఏ గోపాలకుడు, గోరక్షకుడు, గోపోషకుడు అని చెప్పేసి భావిస్తున్నామో, ఇవాళ ఇక్కడ ఉండేటువంటి తండాల్లో ఉండేటువంటి యువకులు, గిరిజన మిత్రులు, గిరిజన బంధువులు ఏ గోవు గురించి సంత్ సేవాలాల్ కృషి చేశాడో, ఈ రోజున అదే గోవు గురించి మనం రక్షించడం కోసం, పోషించడం కోసం, పాలించడం కోసం ప్రయత్నం చేయాలా వద్దా? కాబట్టి ఏ గోవు యొక్క రక్షణ కోసం ఉన్నాడో ఆ గోవును పూజించడం మాత్రం కాదు. పూజలు అందరూ పూజ చేస్తారు. భారత్ మాతాకి జై అంటే భారత మాత ఫోటో పెట్టి అందరూ పూజ చేస్తారు. సంత్ సేవాలాల్ ఫోటో చేస్తారు. సంత్ రవిదాస్కి ఫోటోకు పూలమాల వేస్తారు. కానీ కళ్ళకు ఎదురుగా ఇప్పటికీ లక్షలాది ఆవులు ఖండించబడుతున్నాయి, విఘ్నమవుతున్నాయి, రక్తసిక్తమవుతున్నాయి. కానీ సేవాలాల్ యొక్క ఆశయాలకి భిన్నమైనటువంటి వాతావరణం దేశంలో ఇప్పటికీ ఉంది. ఆ భిన్నమైనటువంటి వాతావరణాన్ని మళ్ళీ సస్యశ్యామల వైపు, మంచి వైపు ఎవరు తీసుకురావాల్సిన అవసరం ఉంది? మనమే కదా. అందుకే ఆవు ఈ రోజున మనందరికీ పూజనీయమైంది, అట్లాగే వ్యవసాయ యోగ్యమైంది, సంస్కృతిని అందించగలిగేటువంటిది. అటువంటి ఆవుని తీసుకుపోతున్నటువంటి రైతు, ఆ రైతుతో ఆవు ఏముంటోంది? కొడుకా నన్ను కోతాకమ్మకురా, కన్ను మూసేదాకా కష్టపడతా నీ కోసం, కొడుకా నన్ను కోతాకమ్మకురా. నేను చిన్నప్పుడు వచ్చిన మీ ఇంటికి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు పైసలతో కట్నం ఇవ్వలే, ఆవుల్ని ఇచ్చేవాళ్ళు, గేదెల్ని ఇచ్చేవాళ్ళు. అవ్వతోని అరణమచ్చిన, అయ్యక 6 ఎడ్లనిచ్చిన, పాలు ఇచ్చి నిన్ను పెంచిన, పెద్ద కాపుగా నిన్ను చేసిన. కొందరు అంటారు కదా, ఆయన చాలా పెద్ద కాపు సార్ అంటాడు. ఎందుకంటే పెద్ద కాపు అంటే ఆవులు ఉంటాయి సార్ అంటే, మేము ఉంటేనే కదా మీ పెద్ద కాపు, నేను లేకపోతే పెద్ద కాపు ఎక్కడే. అవ్వతోని అరణమచ్చిన, అయ్యక 6 ఎడ్లనిచ్చిన, పాలు ఇచ్చి నిన్ను పెంచిన, పెద్ద కాపుగా నిన్ను చేసిన. ఇప్పుడు నేను ముసలినైతిని, వట్టిపోయిన గేదెనైతిని, ముట్టి కాసుల కోసరము నన్ను కొట్టి చంపే వాళ్ళకిస్తవ, కొడుకా నన్ను కోతాకమ్మకురా. అల్కబీర్ ఇక్కడే ఉంది మన జిల్లాలో. అల్కబీరోళ్ళు వస్తారంట, ఎక్కువ పైసలు ఇస్తారంట, పైసలాసకు నన్ను నీవు పట్టి వాళ్ళకప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట, నీళ్లు మేత పెట్టరంట, నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా, కొడుకా నన్ను కోతాకమ్మకురా. ఫ్యాక్టరీలో తీసుకుపోయిన తర్వాత ఏం చేస్తారు నాకు తెలుసా? పెయ్యి మీద సలసల కాగేటి నీళ్లు పోస్తారంట, కింద పడ్డ నన్ను మిషని మీద యాలాడేస్తారంట, ప్రాణముండగానే తోలు ఒలిసి కూడా తీస్తారంట, సగము గొంతు కోసి రకతము మందులల్ల పోస్తారంట, కొడుకా నన్ను కోతాకమ్మకురా. నేను మీ ఇంట్లో ఉంటే నాకైనా బిర్యానీ, ఇడ్లీ, దోశ మనం వండి పెడుతున్నావా? దేవుడిచ్చిన గడ్డి మేసిన, ఎండవానల పనులు చేసిన, నేను మీ ఇంటికి ఎందుకు వచ్చినా? వెనక జనమల కింది బాకీ ఇచ్చిపోని ఇంటికి వచ్చిన. ఇన్ని నాళ్ళు నీ పంచన చేరిన నేను బాంచనైతా, కొడుక నన్న అరబోళ్ళకమ్మబోకు, కొడుకా నన్ను కోతాకమ్మకురా, నన్ను కోతాకమ్మకురా. ఏమండి, సంత్ సేవాలాల్ ఎంత దూరదృష్టితో ఆంగ్లేయుల యొక్క కుటిల నీతిని చూసి, ముఘలుల యొక్క కుటిల నీతిని చూసి, భారతదేశంలో ఈ భూమిని, ఈ భూమి మీద నివసించేటువంటి ప్రాణుల్ని రక్షించడం కోసం ఎటువంటి దీర్ఘదర్శి అయి పనిచేశాడో ఆ సంత్ సేవాలాల్ మార్గంలో మనందరం నడుద్దామని చెప్పేసి ఆశిస్తూ, ఒక్కసారి సంత్ సేవాలాల్ గారికి మనం జయనినాదాలు చేద్దాం. సంత్ సేవాలాల్ మహారాజ్కి, సంత్ సేవాలాల్ మహారాజ్కి.